శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ సేవా మార్గాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి 100 స్మారక నాణ్యాన్ని ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో సాయిబాబా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ సత్యసాయిబాబా జీవితం వసుదైవ కుటుంబం అనే భారతీయ భావనకు నిలువుటద్దమని కొనియాడారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే ఆయన సందేశం అజరామరమని, బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన సంస్థలు మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో సేవలను కొనసాగిస్తున్నామని ప్రశంసించారు. భుజ్ భూకంపం వంటి విపత్తుల సమయంలో సత్యసాయి సేవాదల్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 గిరిజాతి ఆవులను పేద కుటుంబాలకు ప్రధాని తన చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పేదల జీవితాల్లో మార్పు తెస్తున్నామని వివరించారు. దేశం వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోందని, దీనికి ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని స్వీకరించి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలపడి ఆత్మ నిర్భర్ భారత్ సాకారమవుతుందని పేర్కొన్నారు. సత్యసాయి బాబా ప్రేరణతో కరుణ, శాంతి మార్గంలో పయనిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. I'm very sure, like in the past, Baba has guided us, given us the strength to face all the challenges. మహానుభావులు అందరికీ వందనములు.